పిల్లరా గ్రామంలో ఒక యవనస్తుడున్నాడు. ఆ యవనస్తుడంటే ఆ గ్రామం అంతటికి కూడా ఎంతో ప్రేమ, ఆప్యాయత. కారణం ఏంటంటే ఆ యవనస్తుడు దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తి. అంతేకాదు దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ అనేకులకు మాదిరికరంగా జీవించేవాడు. ఆ వ్యక్తిని చూసి పిల్లరా ఆ గ్రామం అంతా కూడా సంతోషపడుతూ ఉంటారు. అంతేకాదు అతడంటే అభిమానంగా ఉండేవారు. కానీ అదే గ్రామంలో ఒక యవనస్తుడున్నాడు. మరొక యవనస్తుడు అతడు ఇతడంటే ఈర్ష్యపడతా ఉండేవాడట. ఒకరోజు అందరి మధ్యన అతడి చంప మీద కొట్టాడట. ఇతన్ని ఎలాగైనా తక్కువ చేయాలి, అవమానించాలి అని. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ అనుకున్నారు తప్పకుండా తిరిగి కొడతాడు అనుకున్నారు. కానీ ఆ యవనస్తుడు పిల్లర ప్రభువుని నమ్ముకున్న యవనస్తుడు నవ్వుకుంటూ అతని దగ్గరికి వెళ్ళి మరొక చెంప చూపించాడట. అక్కడ ఉన్న వారందరికీ ఆశ్చర్యం కలిగింది. కొట్టినవాడు సిగ్గుపడ్డాడు. అతన్ని ఆ దినం మొదలుకొని అతడి యొక్క ఆ సహనాన్ని లేకపోతే ఆ ప్రేమను చూసి ఆ దినం మొదలుకు అతను ప్రేమించడం ప్రారంభించాడట. దేవుని వాక్యంలో ఇలాగ రాయబడి ఉంది పిల్లరా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 39వ వాక్యం చూస్తే నీ కుడి చెంప మీద కొట్టువాని వైపుకి ఎడమ చెంప కూడా చూపమని వాక్యం చెప్తుంది. నిజమే కదా. మనం ప్రభువుని నమ్ముకుని ఆ విధేయతను, ఆ ప్రేమను, మరి ముఖ్యంగా పిల్లరా తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి కదా. అనేకులను మనం ప్రేమించే వారంగా ఉండాలి కదా. తిట్టేవారిని తిట్టేవారిగాను, కొట్టేవారిని ఉంటే ప్రభు ప్రేమను మనం ఎలాగునో లోకానికి చూపగలం. కనుక నేటి దినం నుండి మాదిరి చూపుదాం. ప్రభు కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.